హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే వీడియో చాలా యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నానండి. కాబట్టి మీరు ఈ వీడియోలో నేను నా ఓల్డ్ బ్లౌజ్లకి నేనే డిజైన్ చేసుకున్న డిజైన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు కొంచెం ఐడియా ఉంటుంది కదా, చేసుకోవాలనే వాళ్ళకి ఐడియా ఉంటుందనేసి నేను డిజైన్ చేసిన డిజైన్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి నా బ్లౌజ్లకే అండి, నేనే డిజైన్ చేసుకున్నాను. కొంచెం మగ్గం వర్క్ లుక్లా ఉంటుందనేసి ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూడండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మిర్రర్స్ శారీ యాక్చువల్గా ఇలా గ్రీన్ కలర్ ఉందండి, అందుకనే నేను ఇలా గ్రీన్ కలర్ మిర్రర్స్ని మనకు బయట షాప్లలో ఇలా థ్రెడ్తో వచ్చిన రింగ్ మోడల్ ఒకటి, ఈ లోపల పెట్టిన మిర్రర్స్ ప్యాకెట్స్ అలా దొరుకుతాయండి విడివిడిగా. మనము అవి తెచ్చేసుకొని ఇలా డిజైన్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం నెక్ చుట్టూరా ఇలా చేసేసానండి. మామూలుగా ఓన్లీ ఈ రింగ్స్ పెట్టేసి మిర్రర్స్ పెట్టేసి కూడా చేసుకోవచ్చు, కానీ లుక్ కొంచెం హెవీగా కనబడుతుందనేసి నేను దీన్ని ఇలా చేశాను. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీ మిడిల్లో చూడండి స్టోన్, ఇవి రియల్ స్టోన్స్ చూడండి. ఇలా స్టోన్స్ను 3 అలా పెట్టేసి ఫ్లవర్ మోడల్ వచ్చేస్తుందని ఇలా నెక్ చుట్టూరా మొత్తం ఇలానే ఇచ్చేసానండి. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్కి కూడా నేను మనకు రైట్ సైడ్లో ఫ్రంట్కి కూడా మొత్తం ఇలా ఇచ్చేసాను. ఖాళీగా కనిపిస్తుంది కదా, అందుకని. చూసారా, ఇంకా ఇది హ్యాండ్ అండి. హ్యాండ్కి కూడా ఇలా ఇచ్చేసాను. లాస్ట్కి మనం నెక్కి అయితే ఎలా ఇచ్చామో మళ్ళీ హ్యాండ్కి కూడా ఇలా చిన్న రింగ్స్ పెట్టి దానిపైన ఒక స్టోన్ పెట్టి ఇలా డిజైన్ చేశానండి. లుక్ సేమ్ మగ్గం వర్క్ లుక్ లాగా కనబడుతుంది, అందుకనే నేను దీన్ని ఇలా ట్రై చేశాను. మీలో ఎవరికైనా నచ్చితే ఈ డిజైన్ ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనం పట్టు శారీస్కి వేసుకోవచ్చు, ఫ్యాన్సీ శారీస్కి వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దీనికి చిన్న హ్యాంగింగ్స్ ఇలా డోరీస్ ఇచ్చేసి ఇలా పెట్టేశాను. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా యూజ్ అవుతుందండి. ఇంట్లో మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇట్లాంటి కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది. చూడండి, దూరం నుండి అయినా దగ్గర నుండి అయినా దీని ఫినిషింగ్ ఇలా బాగుంది. మళ్ళీ బ్లౌజ్లో అక్కడక్కడ ఇక్కడ నెక్కు పెట్టేసి మనం ఇక్కడంతా ఖాళీగా ఉంచితే బాగుండదు అనేసి అక్కడొకటి చిన్న స్టోన్ ఇచ్చేసాను అంతే. ఓకేనా. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ పట్టు శారీదండి. యాక్చువల్గా ఇది ఓల్డ్ బ్లౌజ్కే నేను ఇలా డెకరేషన్ చేశాను. చూడండి, నెక్కుకి ఇలా ఇది శారీ ఈ కలర్ ఉందండి, అందుకనే నేను దీన్ని ఇలా చేశాను. చూడండి, ఇలా చిన్న చిన్నగా ఇవన్నీ పెట్టేసి నెక్ చుట్టూరా ఇదే డిజైన్ ఇచ్చేసానండి. ఇక్కడ ఒకటి శారీ కలర్దే ప్యాచ్ చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ డిజైన్ ఇలా చేశాను. మళ్ళీ ఇదే లీవ్స్ మోడల్ లీవ్స్ పెట్టేసి చిన్నగా చమ్కీస్ ఇలా పెట్టేశాను. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. చూడండి, ఇది ఒక డిజైన్. ఇవన్నీ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నానండి. చూద్దాం డిజైన్స్ ఎలా వస్తాయి అనేసి ట్రై చేశాను. బాగానే వచ్చాయండి, నాకైతే బాగానే నచ్చాయి. చూడండి, ఇప్పుడు ఇది హ్యాండ్కి ఫుల్ మగ్గం వర్క్ లాగా ఉంటుందనేసి నేను ఇక్కడ చిన్న లైన్ ఉంది కదా, ఈ చిన్న లైన్స్ మిషన్ పైన అలా లైన్ పెట్టేసి ఇది గొలుసు కుట్టులాగా వేసేసి మధ్యలో చిన్న కుందన్స్ ఇలా సెట్ చేశాను. చూడండి, ఖాళీ లేకుండా హ్యాండ్ మొత్తం హెవీగా కనబడుతుంది కదా, ఇలా. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి. ఫ్రంట్ పార్ట్కి మనము తప్పకుండా డిజైన్ చేసుకోవాలండి, బ్యాకే చేసేసి వదిలేయద్దు. చూడండి, ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇలా చేసేసుకున్నాను. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. ఇది కూడా పట్టు శారీ పైదే బ్లౌజు.
శారీ ఇలా బ్లూ కలర్ వచ్చేసింది అనేసి నేను ఇలాంటి బీడ్స్ మనకు షాప్లో ప్యాకెట్స్ చొప్పున అమ్ముతారండి. ఇలా మ్యాచింగ్ బీడ్స్ తెచ్చేసుకున్నాను. అవి నెక్ చుట్టూరా ఇలా పెట్టేశాను. మనం ఫస్ట్ ఈ చైన్ స్టోన్స్ ఉంది కదా, అది నెక్ చుట్టూరా పెట్టేసి చిన్న చైన్ లాంటిది ముందు పెట్టేసి ఇవన్నీ చమ్కీస్ ఇలా లైన్గా స్టెప్ బై స్టెప్ అలా పెట్టేసాను. చూడండి బాగా కనపడుతుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకు ఇలా బాగుంటుంది అనేసి నేనైతే ఇలా ట్రై చేశాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సింపుల్గా వేసుకునే కన్నా ఇలా బెటరే కదా. ఇంట్లో ఉండి మనం డిజైన్ చేసుకుంటే, మనం ఓన్గా డిజైన్ చేసుకునే డిజైన్స్ మనం యూజ్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుందండి. హ్యాండ్కి ఇలా హ్యాండ్ ఇది యాక్చువల్గా శారీలో పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అండి, సపరేట్ది కాదు. అందుకని దీనికి బార్డర్ అటాచ్ ఉందనేసి ఈ బార్డర్ని ఇలానే స్టిచ్ చేసి దీనికి ఇలా ప్యాచ్ చేశాను. దీని చుట్టూరా మళ్ళీ స్టోను ఈ చైన్ లైస్ అలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ అవే బీడ్స్ ఉన్నాయి కదా, అవి హ్యాండ్కి ఇలా చుట్టూరు వచ్చేటట్టు చేసేసాను. మధ్య మధ్యలో ఇలా చమ్కీ సత్క పెట్టేశాను 3 3 1 1 అట్లా లుక్ బాగుంటుందని. ఇక్కడ స్టోన్స్ పెట్టేశాను చూడండి. స్టోన్స్ పెడితే కూడా లుక్ బాగా వస్తుందండి, అందుకని ఇలా స్టోన్స్ కూడా పెట్టేశాను. ఇక్కడ స్టోన్స్, ఇక్కడ కుందన్స్. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది చూడండి. దీనికి హ్యాంగింగ్స్ ఇలా ఇవి రెడీమేడ్వే ఇచ్చేసానండి, క్లాత్తో చేయలేదు. డోరీస్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాను చూడండి. ఫైనల్గా దీని లుక్ ఇంత బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖాళీగా ఉండకుండా బ్లౌజ్ కొంచెం లుక్ వస్తుంది అనమాట, మగ్గం వర్క్ లుక్. ఫ్రంట్ పార్ట్కి ఇది ఇలా ఇంతవరకు ఇది ఇచ్చేసి మళ్ళీ లాస్ట్కి ఈ మొత్తం చమ్కీస్, మన స్టోన్స్, కుందన్స్ ఇవి ఇలా వచ్చేసిన తర్వాత ఓన్లీ 2 మాత్రమే ఇవి యూజ్ చేశాను, బీడ్స్ లాగా ఉన్నాయనేసి. ప్యాచెస్, చిన్న ప్యాచెస్ ఇవి చూడండి. ఫైనల్గా దీని లుక్ వచ్చేసి ఇలా ఉంది. చూడండి, నేను ఫస్ట్ చూపించాను కదా మీకు మిర్రర్స్ సపరేట్గా దొరుకుతాయని. ఇది సపరేట్ బ్లౌజే అండి, పట్టు శారీ పైనదే. పట్టు శారీ యాక్చువల్గా ఈ కలర్ ఉంది, ఇట్లా పర్పుల్ ఈ కలర్లో, అందుకనే అదే కలర్ రింగుని నేను ఇలా పెట్టేశాను చూడండి. మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా పైనుండి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన బ్లౌజ్కి, ఓల్డ్ బ్లౌజ్కి న్యూ లుక్ అనమాట ఇది. అలా చూడండి, ఇది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనము ఫెవికిక్తో ఇది అతకబెట్టుకోవాలండి. అతకబెట్టిన తర్వాత స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన నుండి ఇలా స్టిక్ చేసుకొని మొత్తం స్టిక్ చేసినవి ఆరిన తర్వాత మళ్ళీ థ్రెడ్తో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటేనే దీనికి ఇది ఈ మిర్రర్ అనేది స్టిఫ్గా పట్టేసుకుంటుంది, ఇది జారిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. చూసారా, నెక్ చుట్టూరా హ్యాండ్ షార్ట్ అయింది అండి, ఇది ఇలా పెట్టేసాను హ్యాండ్కి. ఇది సింపుల్గా చేసేసాను మిర్రర్స్తో. ఇది ఫ్రంట్కి. ఇవే మిర్రర్స్ ఇప్పుడు 2 వెరైటీస్ చూపించాను కదా మీకు. చూడండి, ఆ డిజైన్కి ఈ డిజైన్కి తేడా మీకే తెలుస్తుంది కొంచెం. ఇది లుక్ హెవీగా కనబడుతుంది, ఇది లుక్ సింపుల్గా అనిపిస్తుంది. ఇదే మిర్రర్స్ మధ్యలో నేను ఇవి స్టోన్స్ పెట్టేశాను, ఇదేమో అట్లనే ఖాళీగా వదిలేసాను. చూడండి, దీంట్లో ఏ బ్లౌజ్ బాగుందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్గా ఈ బ్లౌజెస్ లుక్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను, అవి డిజైన్స్ మీతో షేర్ చేసుకుంటే ఎవరికన్నా యూజ్ అవుతాయి అనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. మీలో ఎవరికైనా నచ్చితే మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ఫైనల్గా వీటి లుక్ అయితే ఇలా ఉన్నాయి. ఈ మిర్రర్స్ ఇవన్నీ, ఈ కుందన్స్ కొన్ని మనము ఓన్గా క్రియేషన్ చేసుకుంటుంటే మనకు ఐడియాస్ కూడా ఎక్కువ వచ్చేస్తాయండి. మన బ్లౌజ్ పైన మనం ఏ ప్రయోగం చేసుకున్నా అది బాగానే ఉంటుందండి. ఎందుకంటే మనం ఓన్గా మనం చేసుకుంటాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏ డిజైన్ అయినా ఈజీగా చేయగలుగుతామండి. చూడండి, ఈ డిజైన్ అయితే మిర్రర్సే కానీ ఇది చూడడానికి తొందరగా అయిపోతుంది, కానీ లుక్ మాత్రం ఎంత హెవీగా ఉంది చూడండి. ఇక్కడ హ్యాండ్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ బ్యాక్ పార్ట్.
దేన్ని చూసినా సేమ్ ఉంటుందండి. చూసారా, ఇలా చూపిస్తా. ఇక్కడ హ్యాండ్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది మనకు బ్యాక్ పార్ట్. కానీ ఎంత బాగా కనబడుతుంది, ఇది సేమ్ మగ్గం వర్క్ లాగా కనబడుతుంది కదా. అందుకనే మీలో ఎవరైనా ట్రై చేస్తారు, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.